సెకండ్ గ్రేడ్ టీచర్స్ ఎస్టీడీల బదిలీ ప్రక్రియ కసరత్తు కొనసాగుతుంది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం సీనియారిటీ జాబితాను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. దీని టీచర్ల నుంచి అభ్యంతరాలను సైతం స్వీకరించారు. వెబ్ ఆప్షన్కు సంబంధించి ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు రావడంతో నమోదు చేసుకోవడం కోసం ఆదివారం రోజున ఉపాధ్యాయులు బారులు తీరారు. ఉపాధ్యాయ సంఘ భవనాలు, నెట్ సెంటర్ల వద్దకు చేరుకుని వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకున్నారు. మరో 2 రోజుల్లో ఈ ప్రక్రియ ముగిసే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ యాజమాన్య పరిధిలో తెలుగు మీడియం ఎస్టీజీడీలో 24 మంది, ఉర్దూ మీడియంలో 20 మంది, హిందీ మీడియంలో 1, మరాఠా మీడియంలో 3, ఎల్పీ హిందీలో 3 దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి జిల్లాలో 800 మంది ఉపాధ్యాయులకు బదిలీలు అయ్యే అవకాశం ఉంది. టీచర్లు ఎక్కువగా ఉన్నందున వెబ్ ఆప్షన్ల కోసం గడువు పొడిగించాలంటూ ఉపాధ్యాయ సంఘాలు బాధ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయుల బదిలీలో భాగంగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు సంబంధించి బదిలీల కొరకు వెబ్ ఆప్షన్ తీసుకోవడం అవకాశం నిన్న రాత్రి నుంచి మొదలైంది. నిన్న రాత్రి 10 గంటలకు అని చెప్పేసి దాదాపు 1 గంట తర్వాత సాఫ్ట్వేర్ పనిచేయడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఉపాధ్యాయుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన ఉపాధ్యాయులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు 10 గంటల వరకే మనకు గడువు విధించింది. ఈ గడువును కాస్త అంటే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఈ గడువును ఇంకా పెంచితే బాగుంటుందని మేము ఈ రకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో పోస్టులు కూడా దాదాపు అన్ని స్కూళ్ళల్లో కూడా పోస్టులు కొన్ని హైడ్ చేసి కొన్ని తక్కువ చేసి పోస్టులు చూపెడుతున్నారు. అదే పోస్టులను పూర్తి స్థాయిలో ఉన్న వేకెన్సీలన్నింటి కూడా వెబ్ ఆప్షన్లో చూపెట్టాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో దాదాపు ఇక్కడ జిల్లా కార్యాలయంలో 2 పెడుతున్నాం. ఇంటి దగ్గర కూడా మన బాధ్యుల ఇళ్లలో కూడా ఆ రకంగా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం జిల్లాలో దాదాపు 800 మంది ఇప్పుడు ఎడ్జిట్ ఉపాధ్యాయులు బదిలీలో పాల్గొంటున్నారు. దాంట్లో ఖచ్చితంగా అంటే 8 సంవత్సరాలు నిండిన ఉపాధ్యాయులు దాదాపు 600కు పైగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మినిమం ఒక్కొక్కరు 600కు